అందరికీ నమస్తేనుల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. నేను మీ రేఖన్. మంత్రి పదవి నుంచి బండి సంజయ్ అవుట్. ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా కానీ లేకపోతే దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్న ముచ్చట ఇది. ఎందుకు చర్చనీయాంశం అవుతున్నదంటే బాధితురాలి కుటుంబానికి న్యాయం జరగాలంటే ఎటువంటి సంస్థలను ప్రభావితం చేయకుండా ఉండగలగాలి. అంటే మంత్రి పదవి ఉన్నది, అది కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఆయనకు మంత్రి పదవి ఉన్నది కాబట్టి ఇది లా అండ్ ఆర్డర్కు సంబంధించిన ముచ్చట కాబట్టి వేరే సంస్థలను ప్రభావితం చేయగలిగి ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు ఉంటాయని చెప్పేసి ఆలోచనలో యావత్తు తెలంగాణ సమాజం ఉన్నట్లు తెలుస్తూ ఉన్నది. దాదాపు ఇప్పుడు యావత్తు తెలంగాణ సమాజమే కాదు, బీజేపీ పార్టీలో కూడా బండి సంజయ్ అంటే పడనోళ్ళు బండి సంజయ్ని మంత్రి పదవి నుంచి తొలగిస్తే బాగుండు అని చెప్పేసి ఆలోచన చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ఒక ముచ్చట మాట్లాడాలి. ఇలా బండి సంజయ్ బీజేపీ కార్యాలయం వేదికగా, బీజేపీ ఆఫీస్ వేదికగా ఓ ప్రెస్ మీట్ పెట్టిండు. ఆ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టిండు, ఆ ప్రెస్ మీట్లో ఏమేం మాట్లాడిండు, ఆయన అసలు ఇలా ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం ఏముండే, ప్రెస్ మీట్లో ఒకవేళ పెట్టినా కూడా ఆ అంశాలు మాట్లాడే అవసరం ఉండేనా? ఇగో ఇవన్నీ అంశాలు మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాము. మీరు ఒక్క సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒక్క సబ్స్క్రైబు నాకు ఎంతో సపోర్ట్ని ఇస్తుంది. ఎందుకంటే మీరే నా బలం. మన ఛానల్ వ్యూవర్షిప్ రాకుండా రిపోర్ట్స్ కొడతా ఉన్నారు. ఆ రిపోర్ట్స్కు చెంపపెట్టి సమాధానం జరగాలంటే కంపల్సరీ ఒక్క సబ్స్క్రైబ్ చేయండి. చూస్టోళ్ళు జర ఏమనుకోకుండా ఒక్క లైక్ అయితే కొట్టుండ్రి. ఇక మనం ముచ్చట్లకు పోతే బండి సంజయ్ విషయము ఎందుకు చర్చనీయాంశమైందో మన అందరికీ తెలుసు. ఆ కేంద్ర సహాయక శాఖ మంత్రి కొడుకు కేసు వ్యవహారం ఏదైతే ఉన్నదో ఇదంతా నడుస్తూ ఉన్నది. ఇలా ట్విస్ట్ ఏంటంటే దేశంలో పచ్చగడ్డేంత ఎత్తే బగ్గుమనంత శత్రుత్వము ఈ రెండు పార్టీల మధ్య ఉంటుంది, కాంగ్రెస్ అండ్ బీజేపీ. ఈ మధ్య కాలంలో ఇంకో కొత్త చర్చ తెర మీదకి వస్తూ ఉన్నది. ఏంటంటే రాహుల్ గాంధీ బీజేపీని గెలిపించుకుంటూ వస్తూ ఉన్నాడు, మోడీకి సపోర్ట్ చేసుకుంటూ వస్తూ ఉన్నాడు అనేది. అది వేరే విషయం, అది వేరే మాట్లాడుకుందాం మనం కంపల్సరీ. కానీ అయితే ఇక్కడ బండి సంజయ్కి ఫుల్ సపోర్టు రేవంత్ రెడ్డి చేస్తున్నాడు అనేది సోషల్ మీడియాలో చర్చనీయాంశము. ఆయన జనాలలో కూడా గిట్లనే పోయింది. అగో బండి సంజయ్ అసలు ఒక బీజేపీ పార్టీ నుంచి ఒక వ్యక్తి దొరికిండు అంటే ఆడుకోవాలి కానీ, ఎందుకంటే కేంద్రంలో వీళ్ళిద్దరు రెండు పార్టీలకు శత్రుత్వం ఉంటుంది కదా, మరి రేవంత్ రెడ్డి ఎందుకు సపోర్ట్ చేస్తుండు అని అంటే ఫ్యూచర్లో కేంద్ర సహాయక శాఖ మంత్రి అవసరము రేవంత్ రెడ్డికి ఉన్నది. ఏ విధంగా చూసుకున్నా రేవంత్ రెడ్డికి కంపల్సరీ ఉన్నది. ఆయనకు ఓటుకు నోటు కేసు కావచ్చు, లేకపోతే ఇంకో అంశం కావచ్చు, ఒక కేంద్ర సహాయక శాఖ మంత్రి కనుసన్నల్లో నేనున్నా, లేకపోతే కేంద్ర సహాయక శాఖ మంత్రి నాకు అవసరానికి పని చేసి పెడతాడు, మనం ఒక కేంద్ర సహాయక శాఖ మంత్రికి ఆసర కావాలనే ఆలోచనలో రేవంత్ రెడ్డి బండి సంజయ్ అంశం ఏదైతే ఉన్నదో, లేకపోతే కేంద్ర సహాయక శాఖ మంత్రి కొడుకు సాయి భగీరథ అంశం ఏదైతే ఉన్నదో ఆ అంశంలో ఫస్ట్ నుంచి సపోర్ట్ చేసుకుంటూ వస్తానే ఉన్నాడు. ఏ విధంగా సపోర్ట్ చేసిండో మనం చూసినాం. ఎందుకంటే కొన్ని వేదికలుగా అమ్మాయి మీద కూడా హనీ ట్రాప్ కేసు ఉన్నది. అండ్ ఇంకొకటి ఏంటంటే అమ్మాయి క్యారెక్టర్ మీద కూడా దెబ్బ కొట్టే విధంగా మాట్లాడిండు. అమ్మాయి క్యారెక్టర్ ఏ విధంగా ఉన్నదో కూడా దాన్ని కూడా విచారణ చేయాల్సిన అవసరం ఉన్నది అని చెప్పేసి బహిర్గతంగా రేవంత్ రెడ్డి మాట్లాడినప్పుడే మనం అర్థం చేసుకోవాలి. ఒక బాధితురాలు ఒక చిన్న అమ్మాయి అని కూడా చూడకుండా ఇట్లాంటి వ్యాఖ్యలు చేసిండు రేవంత్ రెడ్డి. అప్పటి నుంచే మనం అనుకోవాలి తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. ఆ కేసు నమోదు కావాల్సిందే. పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఆ సెక్షన్ల కింద కేసు నమోదు అవడమే కాదు, ఇంకా కొన్ని సెక్షన్లు యాడ్ అవుతూ ఉన్నాయి. మరి ఎందుకు దాచిపెట్టాల్సిన అవసరం ఉన్నది అని అంటే ఇక్కడ సహాయక శాఖ మంత్రి కదా, కేంద్ర మంత్రి కదా, కేంద్ర మంత్రికి మనం సపోర్ట్ చేసినాము అన్న పేరు ఉంటుంది. లోకల్లో ఆయన మనకు సపోర్ట్ చేస్తాడు. ఎందుకంటే ఇద్దరు శాఖలు ఒకటే. రాష్ట్రంలో హోమ్ మినిస్టర్గా రేవంత్ రెడ్డి ఉన్నాడు, కేంద్రంలో హోంశాఖ సహాయక మంత్రిగా బండి సంజయ్ ఉన్నాడు. కాబట్టి ఇక దొందు గంధంగా జంగం రాసుకుంటే బూడిద రాలుతుంది అన్నట్టు మనం రాసుకుంటే మనకే హెల్ప్ అవుతుంది అని చెప్పేసి ఆలోచన చేసి రేవంత్ రెడ్డి బండి సంజయ్కి సపోర్ట్ చేసిండు అనే వార్తనైతే ఇప్పటికీ చక్కర్లు కొడతా ఉన్నది. తెలంగాణ సమాజంలో గట్లనే వేయింది. కొంతమంది అనలిస్టులు, రాజకీయ నిపుణులు కూడా ఇదే ముచ్చట మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు తెర మీదకి వచ్చే అంశం ఏందయ్యా అంటే ఆయన ఒకవేళ మంత్రిగా ఉన్నట్లయితే కొనసాగినట్లయితే ఆల్రెడీ బాధితురాలి తరపున న్యాయవాది ఎవరైతే ఉంటారో ప్రధానమంత్రికి కూడా లేఖ రాసిండు. ఆయన మంత్రి పదవిలో ఉంటే ఈ కేసు పారదర్శకంగా ముందడికి పోదు, కొన్ని శాఖలను కొన్ని సంస్థలను ఆయన ప్రభావితం చేస్తాడు. కాబట్టి బాధితురాలి కుటుంబానికి న్యాయం జరగదు, ఎంబటే బర్తరఫ్ చేయాలని చెప్పేసి లేఖ కూడా రాసిండు. తర్వాత చాలా మంది ప్రెస్ మీట్లు పెట్టిండ్రు, చాలా మంది ఇంకా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆ రోడ్ల మీద నిరసన కార్యక్రమాలకు దిగిండ్రు.
ఇదంతా ఇప్పుడు అమ్మాయికి బాధితురాలి కుటుంబానికి అండగా ఉన్నది మొదటి నుంచి బీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు బండి సంజయ్ని మంత్రి పదవి నుంచి తీసేసినంత మాత్రాన బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు పిలిచి ఆ మంత్రి పదవి ఇయ్యరు కదా, అందులో ఉన్నోళ్ళకి ఎవరికన్నా ఆ పదవిని ఇస్తారు. అండ్ మోడీ క్యాబినెట్లో ఉన్న వ్యక్తులందరూ క్లీన్ చిట్తోనే ఉండాలని చెప్పేసి మోడీ ఆలోచనట. గతంలో చిన్న చిన్న ఆరోపణలు వచ్చినప్పటికి కూడా రాజీనామాలు చేసిన సందర్భాలు, రాజీనామాలు చేసిన దాఖలాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఏకంగా తన కొడుకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కొడుకు ఈ తప్పు చేసిండు అని అంటే ఏ ముఖం పెట్టుకొని మంత్రివర్గంలో కొనసాగుతారు అని ఒక వాదన అయితే, కొడుకు తప్పు చేసినంత మాత్రాన ఆయన ఎందుకు రిజైన్ చేయాలని చెప్పేసి ఇంకో వాదన అయితే నడుస్తూ ఉన్నది. ఇక్కడ ముచ్చట ఏంటంటే ఇలా ప్రెస్ మీట్ పెట్టి చాలా అంశాలు మాట్లాడిండ్రు. ఇలా ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంది? ఢిల్లీ బీజేపీ అధిష్టానం రామచంద్రరావును పిలిపించుకున్నది. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావును పిలిపించుకొని కేసు ఏంది, కథ ఏంది, లెక్కేంది మొత్తము రిపోర్టు తెప్పించుకునే ప్రయత్నంలో కేంద్రం ఉన్నది, ఢిల్లీ అధిష్టానం ఉన్నది. మరి మొత్తం చెప్పిండు కదా, ఒకవేళ నన్ను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేస్తే ఏమవుతుంది, ఏం కథ అని చెప్పేసి గాబరా పడిపోయి బండి సంజయ్ ఏం చేసిండంటే బీజేపీ కార్యాలయం వేదికగా ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం ఏమున్నదో అయ్యల్లా అంటే ఆయన బలం చూపించుకోవడానికి బల ప్రదర్శన కార్యక్రమం చేసిండన్నట్టు బండి సంజయ్. ఇగో నా వెనుక వీళ్ళు ఉన్నారు, బండి సంజయ్కి ఎవరెవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళందరికీ ఒక మెసేజ్ ఇచ్చుకొని ఢిల్లీకి రామచంద్రరావు అటు పోగానే రామచంద్రరావు లేని టైం చూసుకొని ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టిండు. ఆయన వెనుక ఎవరు ఉంటారు, నా వెనుక ఎవరు సపోర్ట్ చేస్తారు, ఇగో నాకు గిలి సపోర్ట్ చేస్తారు, ఒకవేళ మీరు మంత్రి పదవి నుంచి నన్ను బర్తరఫ్ చేస్తే, నా మంత్రి పదవిని తీసేస్తే ఇగో వీళ్ళందరూ పార్టీకి దూరమయ్యే అవకాశం ఉన్నది అని చెప్పేసి ఒక హింట్ ఢిల్లీ అధిష్టానానికి పోయేటట్టే ఇలా ప్రెస్ మీట్ పెట్టిండు బండి సంజయ్ అని చెప్పేసి కూడా మాట్లాడిండు. ఇలా కేసీఆర్ గురించి కూడా మాట్లాడిండు. మిమ్మల్ని మీ అవినీతి కూపం దవ్వినాం, మీ అవినీతి భాగోతం బయట పెట్టినాం, మిమ్మల్ని మూలకు కూసబెట్టినాం. ఎవరు కూసబెట్టినరు? ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఇంకా తర్వాత చెప్పుకుంటే వాళ్ళు ఏం ప్రశ్నిస్తలేరు, నిలదీస్తలేరు. కానీ బీజేపీ పార్టీ ఇంకో ప్రతిపక్ష పార్టీ. ఇప్పుడు అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ. మరి అధికార పార్టీ కదా, కాంగ్రెస్ పార్టీ కదా బీఆర్ఎస్ను ఓడగొట్టింది. తెలంగాణ ప్రజలు కదా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టి బీఆర్ఎస్ను ఓడగొట్టింది. మరి మేమే కూర్చుండబెట్టినాం, మేమే మూలకు కూర్చోబెట్టినాం, మేమే మీ అవినీతి భాగవతం బయట పెట్టినామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు బండి సంజయ్. ఎందుకు రేవంత్ రెడ్డి బండి సంజయ్ అప్పటి నుంచే కలిసి పనిచేసిండ్రా అంటే ఇదివరకు ఆరోపణలు ఏవైతే వచ్చినాయో అవన్నీ నిజమే అని చెప్తా ఉన్నాడు బండి సంజయ్. అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ను ఓడగొట్టడం కోసం, కేసీఆర్ను ఓడగొట్టడం కోసం ఇద్దరు కలిసి పనిచేసిండ్రు. అండ్ పార్లమెంట్ ఎన్నికలలో కూడా ఇద్దరు కలిసి పనిచేసిండ్రు. మేడిగడ్డ మీద ఇద్దరు కావాల్సుకొని బదనాం చేసిండ్రు, బట్టగాల్సి మీదేసే ప్రయత్నం చేసిండ్రు అని అంటే ఆరోపణలు అన్నచ్చినాయి కదా. అంటే అవన్నీ నిజమే అని చెప్తాండ ఇలా బండి సంజయ్. మేమే మూలకు కూసబెట్టినామంటే ఇలా అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ, చెప్తున్నది నువ్వు బీజేపీ పార్టీ నుంచి, అంటే బీజేపీ కాంగ్రెస్ కలిసి పనిచేసినాయని ఈ రకంగా కూడా ఒక క్లారిటీ ఇచ్చేసినావు. అయిపోయింది. ఇప్పుడు కేసీఆర్కి వస్తుందా నీ మంత్రి పదవి? నిన్ను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేస్తే బీఆర్ఎస్ పార్టీ నాయకులకు వస్తుందా? రాదు కదా. నీ దాంట్లోనే నీ బీజేపీ పార్టీలోనే ఎవరినో ఇంకొకరిని పిలిచి ఆ మంత్రి పదవి అప్పచెప్తారు. కానీ ఏ విధంగా కేసీఆర్ మీద ఎవరికైనా టార్గెటెడ్ కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ. రెండు కాంగ్రెస్ బీజేపీ కలిసి పనిచేస్తున్నాయి కేసీఆర్ని అజేయడం కోసం అనేది మాత్రం ఇక్కడ క్లియర్ కట్గా తెలుస్తూ ఉన్నది. ఇంకొక అంశం ఏంటంటే మంత్రి పదవి నుంచి తీసేస్తారు అని చెప్పడానికి తెలంగాణ నుంచి శివప్రతాప్ శుక్లా మన గవర్నరు ఢిల్లీ చేరుకున్నారు, అమిత్ షా దగ్గర కూడా మాట్లాడిండ్రు అనే ముచ్చట్లు బయటకు వస్తూ ఉన్నాయి. ఎప్పుడు అయినా రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎట్లున్నది, శాంతి భద్రతలు ఎట్లా ఉన్నాయి, పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, వీటి మీద ఒక రిపోర్ట్ ఇచ్చి వస్తారు. కానీ ఇప్పుడు ఒక స్పెషల్ రిపోర్ట్ పట్టుకొని పోయిండ్రట. అది కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కొడుకు అంశము. ఈ స్పెషల్ రిపోర్టు తీసుకొని రమ్మని చెప్పిరట. ఒకవేళ ఈ రిపోర్టు కూడా ఇచ్చిరట, దీని మీద ఆరాధిస్తూ ఉన్నారట. నిజంగా మోడీ అమిత్ షా డైరెక్ట్ చెప్పేస్తారు రాజీనామా చేయమని, లేకపోతే తనంతల తాను రాజీనామా చేయకపోతే బర్తరఫ్ చేసేస్తారు. మరి చూద్దాము. ఇక్కడ రేవంత్ రెడ్డి బండి సంజయ్ దోస్తానా అందరికి అర్థమైపోయింది. బండి సంజయ్ తనంతట తాను రాజీనామా చేస్తాడా, లేకపోతే బర్తరఫ్ చేస్తారా, మంత్రి పదవి నుంచి తీసేస్తారా అనేది ఢిల్లీ అధిష్టానం నిర్ణయిస్తుంది. ఇంకొకటి, కేంద్ర హోంశాఖ సహాయక మంత్రికి నేను సపోర్ట్ చేసినా, సహాయం చేసినా అని చెప్పేసి సంకలు గుద్దుకుంటున్న రేవంత్ రెడ్డి ఆశలన్నీ అడియాశలు అవుతాయా, లేకపోతే ఈ కేసును
ఫస్ట్ నుంచి నీరుగార్చే ప్రయత్నం చేసి సపోర్ట్ చేసి కేసు తప్పుదోవ పట్టాలి పక్కదారి పోవాలని చెప్పేసి ప్రయత్నం చేసిందే రేవంత్ రెడ్డి. ఎందుకంటే ఈ కేసు తీవ్రత ఏదైతే ఉన్నదో దాన్ని తగ్గించే ప్రయత్నం చేసిండ్రు, చిన్న చిన్న సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిండ్రు. కాబట్టి కేసును తీవ్రతను తగ్గించే ప్రయత్నం చేసిండ్రు. మరి ఈ కేసును ఇంకా తీవ్రత తగ్గించే ప్రయత్నం చేస్తారా? కావాల్సుకొని బండి సాయి భగీరథను తప్పించే ప్రయత్నం చేస్తారా? బండి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రికి సహాయం చేసిన అన్నట్టుగా ఉంటుందా? లేకపోతే ఆ ఢిల్లీ అధిష్టానము మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేస్తారా? బండి సంజయ్ రాజీనామా చేస్తారా? ఇవి రెండు అంశాలు అయితే ఇక్కడ ఉన్నాయి. ఇగో ఇది మొత్తం మీద కథ. మేకపోతు గాంభీర్యం అయితే ప్రదర్శించుకుంటా ఉన్నాడు బండి సంజయ్, బల ప్రదర్శన చూపించుకున్నాడు. ఒకవైపు ఢిల్లీ అధిష్టానానికి హెచ్చరికలు జారీ చేసినట్టుగా ఆ ప్రెస్ మీట్ పెట్టిండు ఆయన. మరి ఎందుకు పెట్టిండు ఏం కథ? మరి ఆయన మనసుకు నచ్చినట్టు ఆయన చేస్తూ ఉన్నాడు. ఇదంతా నడుస్తూ ఉన్నది. కంపల్సరీ బర్తరఫ్ చేస్తారు, బండి సంజయ్ మంత్రి పదవి నుంచి తీసేస్తారు. ఎందుకంటే క్లీన్ చీట్గా నా క్యాబినెట్ ఉండాలని చెప్పేసి మోడీ అమిత్ షా ఆలోచిస్తారు అని చెప్పేసి వార్తలు అయితే ఉన్నాయి. గతంలో కూడా చాలా మంది రాజీనామాలు చేసినట్టు చిన్న చిన్న ఆరోపణలు వస్తేనే రాజీనామాలు చేసినట్టు కూడా ఉన్నది. కేసును నీరుగార్తే ప్రయత్నం చేసిండ్రు అండ్ వాళ్ళ కొడుకును 9 రోజులు దాచిపెట్టే ప్రయత్నం చేసిండ్రు. డాటా అంతా మింగేసిండ్రు. ఈ కథ అంతా నడిపించారు. ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఎంఆర్ మీడియా తెలంగాణ చినార్.